సంధ్య ఏం మాయ చేసిందో కాని చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని ఒక కన్న తల్లిలాగా అన్నం తినిపించింది. వాణి, చెప్పాను కదా, నువ్వింకా దిగులుగా ఉంటే ఎలా? అను గురించి నువ్వేం కంగారు పడకు. నమస్తే మేడం. పావని చెప్పు. ఈవిడ మొన్న మన ఇంట్లో నాతో పాటు డెకరేషన్ చేయడానికి వచ్చింది కదా మేడం. గుర్తుంది. మీ సహాయం కోసం వచ్చాం. ఏంటి పావని, దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా. నేనే నా మనవరాలు ఇంట్లో లేదన్న బాధలో ఉన్నాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతాను, వెళ్ళండి. మేడం ప్లీజ్, మా లత చాలా కష్టాల్లో ఉంది. నేను ఏదడిగినా మీరు కాదని లేదు, ఆర్థికంగా సహాయం చేయమండం లేదు. ఏదైనా పనుంటే చెప్పండి చాలు. ఇప్పటికిప్పుడు పనంటే నేనేం చెప్పగలను? సరే, మా అబ్బాయి రాజేష్ని అడిగి వాళ్ళ ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉందేమో చెప్తాను. ఒక్క నిమిషం ఆగు. సరే మేడం. రాజేష్, రాజేష్. అమ్మా చెప్పమ్మా. రాజేష్, వీళ్ళు మన ఇంట్లో ఎప్పుడు పనికొస్తారు. ఆవిడికి పని కావాలంట. నీ ఆఫీస్లో ఏదైనా పనుంటే నేను చూస్తానమ్మా. మీరు రెగ్యులర్గా మా ఇంట్లో వర్క్కి వచ్చేవాళ్ళు కదా. సరే, ఏం చేస్తారు ఆవిడ? మీరేం చెప్పినా చేస్తుంది బాబు. అలా కాదు, ఏం చదువుకుంది అని. లత నువ్వు చెప్పు. ఏమండి ఏమండి ఏంటి వింధ్య? మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఒక్క నిమిషం. పావని, ఆవిడ్ని మా ఆఫీస్కి రమ్మని చెప్పు. మా మేనేజర్కి చెప్పి ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాను. ఓకే? అలాగేనయ్యా. హలో ఎస్ఐ గారు, మీకు చెప్పాం కదా మాధవీలత గురించి. తనని మేము గుడిలో చూసామండి, రామాలయంలో చూసాము. మీకు ఆ ఫుటేజ్ వాట్సాప్ కూడా చేశాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ఆవిడ బ్రతుకుందో లేదో అని మేము కంగారు పడ్డాం, కానీ ఆవిడ బ్రతికే ఉంది. లత, రాజేష్ బాబు ఫుల్ బిజీగా ఉన్నారు. నేను బాబు ఆఫీస్కి నిన్ను తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ మేడం. పర్లేదు పావని, వెళ్ళొస్తామండి. సరే వెళ్ళు. ఒక్క నిమిషం అండి. సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మాధవిలత ఎక్కడుందో తెలిస్తే తప్ప నా ఫ్రెండ్ సంధ్యకి న్యాయం చేయలేము. ప్లీజ్, ఎలాగైనా సరే మాధవిలతని వెతికి తీసుకురండి. వింధ్య, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. వితిన్ 2 డేస్లో మాధవీలత ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం. మాధవిలత ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు సంధ్యకి తన కూతురు బ్రతికే ఉందన్న నిజం చెప్పాలా అని నేనెదురు చూస్తున్నాను. భగవంతుడా, మాధవిలత దొరికేలా చూడు తండ్రి. నమస్తే. కూర్చో.
క్యా పొట్టి మామా. ఆటో 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 ఆగు ఆటో. పోరికి ఆటో కావాలంట్రా. పదా మేము నలుగురు ఉన్నాం. లిఫ్ట్ కావాలా బేబీ? కత్తిలా ఉన్నావు బేబీ. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆడపిల్లంటే అలసైపోయిందా? ఉండండి, ఇప్పుడే మీ మీద షీ టీమ్కి కంప్లైంట్ చేస్తా. ఏంటే ఫోన్ చేసేది? ఏయ్, ఇది చాలా స్పైసీగా ఉంది. దీన్ని మన పక్కన ఉన్న గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి మనమేంటో చూపిద్దాం రా. ఏయ్, నా ఫోన్ ఇవ్వు. మీకు మర్యాదగా చెప్తున్నాను, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వదులు. ఏయ్, ఏంటే బెదిరిస్తున్నావు? ఏయ్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ 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 హెల్ప్ మీ. బావా 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 బావా, ప్లీజ్ బావా, నన్ను కాపాడు బావా, ప్లీజ్ బావా. బావా, మళ్ళా నేర్పిస్తున్నారు బావా. హలో, ఇది మీకు సంబంధం లేని విషయం. అమ్మాయిని వదిలిపెట్టు. బావా బావా, ప్లీజ్ బావా, వదిలి వెళ్ళొద్దు బావా. ఏంటి ఈ డ్రామా? బావా, నిజంగా నాకేం తెలియదు. నేను ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళు నన్ను కామెంట్ చేశారు. కావాలని నా వెనక పడుతూనే ఉన్నారు. నన్ను నమ్ము బావా. నువ్వేదో చిల్లర పని చేసుంటావు. ఈ డ్రామాలు చాలు. బావా 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 బావా, ప్లీజ్ బావా. రేయ్, దీన్ని వదలకూడదురా. ఇది చాలా హుషారుగా ఉంది. ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బావా, ఏయ్, చెప్పాను కదా వెళ్ళమని. మళ్ళీ ఏం పని నీకు? ఆడపిల్ల అలా బ్రతిమలాడుతుంటే కనీసం మానవత్వం చూపించి వదిలేయకుండా మీదికి వెళ్తున్నారేంట్రా? ఇంతసేపు ఇదేదో డ్రామా అనుకున్నాను, కానీ తన చిరిగిపోయిన బట్టలు, తన కన్నీరు చూస్తుంటే మీరు నిజంగానే ఏడిపిస్తున్నారని అర్థమవుతుంది. చెత్త వెదవల్లారా, ఆడపిల్లని ఏడిపిస్తారా? ఏంట్రా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? రేయ్, అబ్బా, రేయ్, రేయ్, పదండ్రా, రేయ్. చాలా థ్యాంక్స్ బావా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్తగా ఉండాలని తెలీదా? నేను షాపింగ్కి వెళ్తుంటే మధ్యలో క్యాబ్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది బావా. ఆటో కోసం వెతుకుతూ ఉంటే ఇంతలో ఈ రౌడీ వెధవలు వచ్చి నన్ను ఏడిపించారు. వాళ్ళ నుంచి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ బావా. సరే, క్యాబ్ బుక్ చేసుకో. క్యాబ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళు బావా. బ్లౌజ్ కూడా చినిగిపోయింది. నేను ఎలాగోలాగా బుక్ చేసుకొని ఇంటికి వెళ్తానులే. సరే, కారులో కూర్చో, నేనే డ్రాప్ చేస్తాను. ఆహా, పర్లేదులే బావా, నేనే వెళ్తాను. పర్లేదు, కూర్చో. ఇన్నాళ్ళు నువ్వు మూర్ఖంగా ఉన్నావని నేను కూడా నీలా మూర్ఖంగా ఆలోచించలేను. రోడ్డు మీద చిరిగిపోయిన డ్రెస్తో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్ళలేను. వచ్చి కారులో కూర్చో.
థ్యాంక్స్ బావా. రే, చెప్పింది గుర్తుందిగా? నేను ఆటో కోసం ట్రై చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతూ ఉంటాను. అప్పుడు మీరు వచ్చి నన్ను కామెంట్ చేస్తారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని మిమ్మల్ని బెదిరిస్తాను. మీరు నన్ను తరుముతారు. ఇదంతా ఎందుకండి? మీరు పరిగెత్తండి, మేము మీ వెనుక పడతాం. ఒరే పిచ్చోడా, ఏం చేసినా చాలా న్యాచురల్గా ఉండాలి. మూడ్ క్రియేట్ చేయాలి, రక్తి కట్టాలిరా. చూడండి, అవతల వచ్చేది మా రాజేష్ బావ. నేను మా అమ్మ చేసిన ఎన్నో పనికి మాలిన పనుల వల్ల తనకి నా మీద అనుమానం ఉంటుంది. జాగ్రత్తగా నా డ్రెస్ చించండి, అతి చేయొద్దు. ఏం మాత్రం తేడా వచ్చినా మీతో పాటు నన్ను కూడా మా బావ తంతాడు. లేదు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం. అసలు నిన్ను ఒంటరిగా పంపించడం ఏంటి? నువ్వు షాపింగ్కి వెళ్తుంటే మీ అమ్మ నీతో పాటు రావాలి కదా. మమ్మీ వస్తానంది బావా. నేనే పనుంటే చూసుకో అమ్మా, నేను వెళ్తానులే అని వచ్చేసాను. మీ అమ్మ అలా వదిలేయబట్టే నువ్వు ఇలా తయారయ్యావు. అసలు నిన్ను కాదు, మీ అమ్మననాలి. ఒరేయ్ సన్నీ, చిన్ని, ఏంటత్తా కరెంట్ షాక్ కొట్టిన కాకలా అలా అరుస్తున్నావు? నిజంగానే కరెంట్ షాక్ కొట్టిందా ఏంటి? శుభవార్తరా, ఆపరేషన్ మౌనిక సక్సెస్. ఆపరేషన్ మౌనిక? ఇదేంటత్తా? నీకు చెప్పినా అర్థం కాదులే కానీ మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికత్తా? చెప్తే కానీ రావా? ఒసే చిన్ని, ఇన్ని రోజుల నుంచి వీడితో ఎలా కాపురం చేస్తున్నావే? అత్త, నీకో దండం. ఇలాంటి మాటలు చెప్పి నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు నా పెళ్ళాం కూడా నన్ను వదిలేసేలాగా చేయకు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంతే కదా. ఒక్క నిమిషం అత్త, చిన్నిని తీసుకొస్తాను. చిన్ని, మీ పిన్ని మౌనిక ఎవరి కొంపలో కూల్చడానికి ప్లాన్ చేశారు. అది నాకు అర్థమవుతుంది. ఉన్న పలంగా మనల్ని పిలిచి బయటికి వెళ్ళాలంటుంది కదా. ఈ రెండు పిశాచుల వల్ల ఎవరు బలైపోతున్నారో ఏంటో. రేయ్, నసపెట్టింది చాలు గాని త్వరగా పదండి. వస్తున్నాం పిన్ని. ఇంత కంగారుగా తీసుకెళ్తుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఆ అనామకుడు ఎవరై ఉంటారో, వీళ్ళేం ప్లాన్ చేశారో అస్సలు అర్థమై చావట్లేదే. పిన్ని, ఎరా నువ్వు రావా? వస్తున్నానత్త. త్వరగా రండి. అను, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటమ్మా,
ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడ ఉండలేను. నా చేతులు చూడు ఎలా అయ్యాయో. అయ్యయ్యో, ఏమైందమ్మా? మా ఇంట్లో ఏం కావాలన్నా పని వాళ్ళు చేసి పెడతారు కదా. అవును. మీ సంధ్య బావిలో నీళ్లు తోడుకొని బ్రష్ చేసుకోమని చెప్పింది. నేను నీళ్లు తోడుకోవడం వల్ల నా చేతులకి గాయాలయ్యాయి. నాకు అలవాట్లేని పనులు చెప్పి పనిష్మెంట్ ఇస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పనైందమ్మా. నువ్వు ఏడవకు తల్లి. నీ కంట్లో కన్నీరు రానివ్వనని మీ నానమ్మకి నేను మాట ఇచ్చాను. నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఉండమ్మా, నేను వాణి గారికి చెప్తాను. నువ్వు ఏడవకు తల్లి, ఊరుకో. ఈ సానుభూతి నాకేమొద్దు. వాణితో మాట్లాడించు. ఇదిగో ఇప్పుడే కాల్ చేస్తాను. నువ్వు ఏడవకమ్మా. ఒక్క నిమిషం అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. రింగ్ అవుతుంది. ఇదేంటి అత్తయ్యకి పార్వతి అత్తయ్య ఫోన్ చేస్తుంది? హలో వాణి, ఇక్కడ నన్ను సంధ్య టార్చర్ పెడుతుంది. నన్ను పనిష్ చేయడానికి మా మమ్మీ ఇక్కడికి పంపించింది. నేను 9 o'clock వరకు పడుకున్నానని నా మీద కోపంతో బావిలో నుంచి నీళ్లు తోడుకొని ముఖం కడుక్కోమని చెప్పింది. మన ఇంట్లో అయితే నేను లేవగానే బెడ్ మీద కన్ను వచ్చేస్తాయి కదా. ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాలంట. ఏంటి వాణి ఇది? మా మమ్మీ సంధ్య ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారు. ఆ రోజు పూజలో సంధ్యాని కూర్చొనివ్వలేదని మా మమ్మీ కోపంతో నన్ను సంధ్య వాళ్ళ ఇంటికి పంపించింది. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు వాణి, నేను ఇక్కడ ఉండలేను. మాట్లాడుతుంది మీ నానమ్మ కాదు, మీ మమ్మీని. మమ్మీ మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ, నేను ఇక్కడ ఉండలేను. ఉండాలి. సంధ్య ఏం చేసినా కరెక్టే చేస్తుంది. అయినా సంధ్య సంధ్య అంటున్నావేంటి? తప్పు కదా. సంధ్యని అమ్మ అని పిలవాలి. నువ్వు సంధ్యకి వాల్యూ ఇవ్వకపోతే అసలు నాకే ఇస్తావు? అసలు నేను అక్కడికి పంపించిందే ఇలాంటివి మార్చుకుంటావని. నానమ్మని పేరు పెట్టి పిలుస్తున్నావు, నా స్నేహితురాల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నావు. అసలు ఏంటి తల్లి ఇది? మమ్మీ, నీ స్నేహితురాలైతే నీకు గొప్పేమో కానీ నాకు గొప్ప కాదు. నేనెందుకు ఆవిడని అమ్మ అని పిలవాలి? ఆవిడ నా కన్న తల్లా? ఎందుకు పదే పదే నాకిష్టం లేనివి రాయిగా రుద్దుతున్నావు? ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అమ్మ అనే పిలవాలి. ఎందుకంటే నీకు ఈ తల్లి పాలు లేకపోతే నువ్వు సంధ్య పాలు తాగి పెరిగావు. ఆ విషయం మీ నాన్నమ్మని అడిగినా చెప్తుంది. నిన్నక్కడికి పంపించింది నువ్వు క్రమశిక్షణలోకి రావాలని. నీకంటే చిన్నపిల్లైనా భూమి తన పనులు తను చేసుకుంటుంది కదా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు 9ంటికి లేచినా 10ంటికి లేచినా నీకు చెల్లుబాటు అయింది. అది సంధ్య ఇల్లు. సంధ్య చెప్పినట్టే నువ్వు వినాలి, సంధ్య చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. అర్థమవుతుందా? నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా మేమెవ్వరం రాము, నిన్నిక్కడికి తీసుకురాము. చెప్పాను కదా, నువ్వొస్తే ఏం జరుగుతుందో, నీకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో గుర్తుంది కదా. ఇంకొకసారి ఫోన్ చేయకు. ఏదైనా ఉంటే సంధ్యతోనే, మీ అమ్మతోనే మాట్లాడుకో. ఆ ఇంట్లో ఉన్నంత వరకు సంధ్యే నీకమ్మ. వాణిగారు ఏమన్నారమ్మా? వాణి కాదు, మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా మా అమ్మ మీ సంధ్యకే సపోర్ట్ చేస్తుంది. అయ్యో రామా, కన్న కూతురు ఇంత బాధపడుతుంటే ఏ తల్లైనా ఊరుకుంటుందా? ఏ సంబంధం లేని నా ప్రాణమే వెలువెల్లాడుతుంది. అలాంటిది
మీ అమ్మకి ఎలా మనసొప్పిందమ్మా? నువ్వేం బాధపడకు తల్లి. నేనిప్పుడే నీ చేతికి ఆయింట్మెంట్ రాస్తాను. అది రాస్తే చేతికి చల్లగా ఉంటుంది. ఉండమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ చేసిన పని వల్ల నా చేతులకి గాయాలయ్యాయని చెప్పాను కదా. నా చేతులు మండుతున్నాయి. నాకేడుపు వస్తుంది. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. అయ్యో, చేతులు మంటగా ఉన్నాయా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? నా చేతులకు ఏది పడితే అది రాస్తావా? నా చేయిని టచ్ చేస్తావా నువ్వు? భూమి, అయ్యో భూమి, ఏమైంది భూమి? నువ్వు నెట్టినందుకు కింద పడి తనకెంత పెద్ద గాయం అయ్యిందో ముందు సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? నాన్సెన్స్. అను